హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన బంతి పూల తోట సరదాగా మన బంతి పూల తోటలో ఇలా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇది ఇంకా బంతి పూలతో లాస్ట్ వీడియో. ఎందుకంటే అస్తమానం పెడితే మీరు బోర్ ఫీల్ అవుతారు కదా. నాకైతే ఇంకొక నెల ఉంటాయేమో అనిపిస్తుంది, కానీ డల్ అయిపోతున్నాయి. ఇంక నేను వీడియోస్ వీటితో ఈ సంవత్సరానికి వీటితో వీడియో ఆపేయాలనుకుంటున్నాను. అందుకని ఇంక ఇది లాస్ట్ వీడియో అని చెప్తున్నాను అనమాట. బంతిపూలతో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొన్ని కలర్స్ వేసుకుందాం. ఇంకొంచెం ప్లాన్డ్గా వేద్దాం. ఈ సంవత్సరం కొంచెం ఇలా వంగిపోవడం గ్రో బ్యాగ్స్లో కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అయింది. అలాగే వంగిపోయి పడిపోతున్నాయి చాలా మొక్కలు, బరువెక్కిపోయి పువ్వులతో బరువెక్కిపోయి. లాస్ట్ ఇయర్ 4 పక్కల 4 ఇలాగా పిల్లర్స్ లాగా స్టిక్స్ అయితే పెట్టాము. అవి ఈ సంవత్సరం పొట్టయిపోయి పెట్టాం, కానీ మొక్కలు హైట్ అయిపోయి స్టిక్స్ పొట్టయిపోయి అన్నమాట. ఇలా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ప్లాన్డ్గా వేసుకుందాం, ఇలా డ్యామేజ్ అవ్వకుండా. ఇంకా మన తోట ఎలా ఉందో ఒకసారి ఇలా తిరిగేసి చూసేద్దామా. మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, ఈ పువ్వులు మొక్కలు మీ సారి అన్నీ బాగున్నాయి అన్నారు, కానీ లైటింగ్ సరిపోలేదు, చీకటి అయిపోయింది నేను వీడియో తీసుకునేసరికి. ఈరోజు ఫుల్ ఎండ అయినా అవుతుంది, చీకటి అయినా అవుతుంది. మనకి కుదరడం లేదు, వీడియోస్కి కరెక్ట్ టైం కుదరడం లేదు. ఇంక ఎండ అయినా తప్పదు, ఇంక ఈరోజు తీసేసుకుందాం అని చెప్పి. సాయంత్రం పూట ఖాళీ ఉండట్లేదు, ఉదయం సాయంత్రం, అందుకని ఇలా ఎండలో తీస్తున్నాను అనమాట. అబ్బా, చూసిన కొద్దీ చూడాలనిపించే అంత అందం నిజంగా. అందుకే కవులు బంతి పువ్వులతోని చామంతి పువ్వులతోని పోలుస్తారు కొన్నిటిని. ఎంత మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఈ పువ్వుని. ఈ అమెరికా ఎంత ముద్దగా, ఎంతో అందంగా, ఎంత అందమైన అమెరికా కదా. చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. ఇంకిలా పువ్వుల తోటల మధ్యలో నుంచి తిరుగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. గులాబీ తోటలు అయితే చూడడానికి ఇంకా బాగుంటాయి, కానీ ఇంత క్లోజ్గా తిరగలేము గులాబీ తోటలో, ముళ్ళు ఉంటాయి కాబట్టి. బెంగళూరులో గులాబీ తోటలు ఉంటాయి అన్నమాట, ద్రాక్ష తోటలు, గులాబీ తోటలు. ఈసారి వెళ్ళినప్పుడు ఆ గులాబీ తోటల్లో వీడియో తీసుకోవాలి. ద్రాక్ష తోటల్లో నేను ఎక్కడికో వెళ్ళి పొలాల్లోనో తోటల్లోనో ఇంకెవరో వేసుకున్న తోటల్లోనో వెళ్ళి చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగున్నాయో, వీడియో తీసుకుంటే బాగున్నాను అని అనిపిస్తుంది. కానీ మన ఇంటి ముందునే ఇలా తోట ఉంటే ఇంకా ఆనందాన్ని ఎలా వివరించగలం చెప్పండి. నిజమే కదా. అందుకే నేను మా రాజుగారికి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంత అందమైన పూల తోటని నా కోసం వేయించినందుకు. చూశారు కదా మన బంతి తోటని. అడపా మన వీడియోస్లో పడుతూనే ఉంటుందిలేండి, కానీ ప్రత్యేకంగా వీటికే వీడియో మాత్రం ఇంకా తీయాలనుకోవట్లేదు, కానీ మళ్ళీ మనసులో ఆగుతూ ఉంటుంది. ఇదిగో చూసారా ఈ అందమైన అమెరికా. బంతిలా ఉంటుందని బంతి పువ్వు అన్నారా, లేకపోతే పేరు ఎందుకు వచ్చిందో కానీ అబ్బా, ఇంత చిక్కనైన అల్లిక. మనం ఈ పువ్వుని విడదీసి అల్లిక ఎలా ఉందో చూసి ఊలుతో ఇలా అల్లుకుంటే బాగుంటుందేమో కదా. ఎంత బాగున్నాయో నిజంగా, భగవంతుని సృష్టికి. ఆశ్చర్యానికి గురవ్వడం తప్ప ఇంకేమీ ఆలోచించడానికి ఆలోచనలకు కూడా అందదు ఈ సృష్టి కదా. చూడండి ఇదిగో, ఇంకా వేసవకాలం వస్తుందంటే పువ్వుల హడావుడి తగ్గిపోయి చెప్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి, అద్దంలో పువ్వుల ప్రతిబింబం ఎంత అందంగా ఉందో, నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కానీ. అద్దంలో మన బంతి తోట, ఇంక మొత్తం బంతి తోట అంతా ఒక దగ్గర నుంచి చూపిస్తాను, ఎందుకంటే ఇంకా దగ్గర పెట్టించేస్తున్నాను. ఈ బరువుకి తిరగబడిపోతున్నాయి అన్నమాట.
అందుకని 4 ఒక దగ్గర పెడుతున్నాను. అడప వీడియోస్లో పడతాయి కానీ ప్రత్యేకమైన వీడియో అయితే ఇంక చేయను. బంతి మొక్కలకి ఇంకా అయిపోతుంది. ఇంక సమ్మర్ వస్తుందంటే ఇంకా అప్పడాలు, వడియాలు, ఊరగాయలు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ రెడీ చేసుకోవడానికి టైం ఇది. ఇంకా ఊరగాయల హడావుడి మొదలవుతుంది. కానీ సమ్మర్ అంటే తట్టుకోవడం కష్టం, షుబుషు అనుకొని ఉండాలి. ఇంకా పువ్వులు హవా అయిపోయినట్టే. ఇంకా అన్నీ కొన్ని అయితే చెట్ల కిందకి వెళ్ళిపోతాయి. కొన్ని బుట్టలన్నీ మామిడి చెట్ల కింద పెట్టేసి గార్డెన్ అంతా సెట్ చేసేసి ఇంకా సమ్మర్కి పని తగ్గించుకోవడానికి అన్నీ ప్లాన్ చేసి పెట్టేస్తాను అనమాట. అక్కడ ఇంకా ఎండలు రాకముందే పెట్టించేస్తాను. ఎండలు వచ్చాక ఇంకేముంది, తుడిపించుకోవటం, రోజు నీళ్ళు పెట్టించుకోవటం అంతే. ఇంకా కొత్తగా మొక్కలు వేయను, ఉన్నవే అలాగా. కాయగూర మొక్కలు అయితే అడప వేస్తూ ఉంటాను అనమాట అక్కడ గార్డెన్లో. అది కొంచెం సాయంత్రం పూట వెళ్ళి చూసుకుంటూ ఉండొచ్చు. ఆకుకూరలు అయితే ఇంకా ఇంటి దగ్గర వేసుకోవడమే. ఇంక ఈ బంతిపూల తోట చూశారు కదా, అందరూ చాలా సరదా పడ్డారు. వీడియోస్లో చూసి చాలామంది ఎంత బాగుందో బంతిపూల తోట అని చాలా అంటే చాలా సరదా పడుతున్నారు. నాకు హ్యాపీగానే అనిపించింది ఇంత కష్టపడి వేసుకున్నందుకు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వీటిలో ఎండిపోయిన పువ్వులు తీసి చూస్తే లోపల నల్లగా ఉంటాయి కదా బంతి పువ్వులు విత్తనాలు. యాక్చువల్గా అవి నల్లగా లేవు, తెల్లగా ఉన్నాయి, మెత్తగా ఉంటున్నాయి. కానీ ట్రై చేస్తాను ప్రతి ఎండిపోయిన పువ్వుని కలెక్షన్ చేసి ఒకటైనా విత్తనం అవుతుందేమో ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, 1-2 మొక్కలు పుట్టినా కూడా మనకి మళ్ళీ బంతిపూలు ఈసారి కుండీల్లో కాకుండా అక్కడ వెజిటబుల్ గార్డెన్లో కింద వేసి చూద్దాం అనుకుంటున్నాను విత్తనాలు. చూద్దాం 1-2 పుడతాయేమో, ట్రై చేద్దాం. ఇంకా ఇది ఈ సంవత్సరానికి మన బంతిపూల తోట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంచెం ఎర్లీగా, ఈ సంవత్సరం తుఫాన్లు అయి ఉండడం మూలాన బంతినారు పోయడం లేట్ అయింది. అందుకు ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట బంతిపూలు. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎర్లీగా వేసుకుంటే ఇది చూడండి ఎంత బాగుందో కలరు. ఇది కూడా ఎక్కువే వస్తాయి అనుకున్నాం, కానీ ఒకటే వచ్చింది ఇక్కడ గార్డెన్లో. అక్కడ వెజిటబుల్ గార్డెన్లో 2-3 కనిపించాయి. అక్కడ మొక్కజొన్న తోటలో కూడా కొంచెం కనిపించాయి. కొంచెం ఎర్లీగా నారు పోసుకుంటే మనకి ముందుగానే సంక్రాంతికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇందాక తీసింది ఉదయం తీసాను అద్దంలో క్లిప్పు. ఇదేమో ఈవినింగ్ టైం చూడండి ఎలా తీసాను. అద్దంలో కూడా ఈ వీడియోలో కాకుండా బయటనైతే ఉంది. ఇంకా ఎంత అందంగా కనిపిస్తుందో బయటని అద్దంలో చూసినవి. ఇంక ఇటు సైడ్ పెట్టినవి కూడా తీసేసి మధ్యలో గార్డెన్లో పెట్టించేస్తున్నాను 4 ఇక్కడ మన ఈ గేట్ దగ్గర ఇటు అటు పెట్టాం కదా. ఇంకా ఇక్కడ ఎడీనియం మొక్కలు ఉన్నాయి, వాటికి సంరక్షణ చెయ్యాలి. అందుకని ఇంక కొంచెం పువ్వులు బాగున్నాయి కానీ తీయించేసి ఒక దగ్గర పెట్టించేస్తున్నాను. పెట్టించేసి 4 తిరగబడిపోకన్నా ఇంకో నెల ఉంటాయి అనుకుంటున్నాను అనమాట. చూపిస్తాను అది కూడా ఎలా పెట్టానో, ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఇంటి ముందుని పెట్టించేస్తున్నాను అనమాట. కానీ ఇక్కడ గ్రిల్ ఉండడాన్ని దానికి సపోర్ట్ ఉంది, పడిపోకన్నా. చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు, ఎంత బరువుగా ఉన్నాయో నిజంగా. అవి ఏలబడిపోతున్నాయి అటు ఇటు బరువుకి మొక్కలు. కొన్నిటికి స్టిక్స్ కట్టాను, కొన్నిటికి అయితే కట్టలేదు అనమాట. ఇక్కడ గ్రిల్ ఉంది కదా అని దానికి జారబెట్టి వదిలేశాను. మొత్తం టోటల్గా ఇది మాట మన బంతి తోట. ఒక పక్కది ఇంటి పక్కది, ఇప్పుడు దాకా ఇంటి పక్క చూపించాను కదా గేట్ దగ్గరది, ఇది దాని ఆపోజిట్లో ఉన్నది. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నమాట. ఈ సంవత్సరం ఎందుకు అంత పొడవుగా ఇంత దూరం ఉన్నాయంటే, మనం లాస్ట్ ఇయర్ రోడ్డు మీద అటు ఇటు పెట్టించాం కదా, ఈ సంవత్సరం పెట్టించలేదు. మొత్తం గ్రో బ్యాగ్స్లన్నీ ఇక్కడే పెట్టడం మూలాన మొత్తం ఇంటి ముందు వాకిలంతటికి సరిపోయన్నమాట. ఇలా కూడా అందంగానే ఉన్నాయండి. అన్ని చోట్ల పెట్టుకుంటే నీళ్ళు పెట్టడం కూడా ఇబ్బందే కదా, అన్నీ ఒక చోటు ఉంటే చక్కగా నీళ్ళు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. మేము ఎన్నిసార్లు దూరం జరపడం, మళ్ళీ జరపడం, అలా ఎదిగే కొద్దీ అలా దూరంగా జరిపితే అంత వాకలంతా వచ్చేసాయి. ఎంత బాగుందో నిజంగా. అక్కడ పొలాల్లో వేస్తారు కదా బంతి తోటలు, అలా అనిపించింది ఒక పెద్ద బంతి తోటలాగా. వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఈ బంతి తోటలో. చాలా అంటే చాలా బాగుందని చెప్పి ఇంకా కొంతమంది వస్తామన్నారు చుట్టాలు చూడడానికి, కానీ రాలేదు. పెళ్ళిళ్ళు హడావుల్లో ఉండిపోయారు అన్నమాట అందరూ. ఎలా అయితే ఈ సంవత్సరం బంతి తోట ఇలా సాగింది. ఈ బంతి తోట వీడియో స్పెషల్గా బంతి తోటకి వీడియో. ఇంక ఇది ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ మాట. కానీ నేను మళ్ళీ అన్నీ ఒక దగ్గర పెట్టి 4 తిరగబడిపోకుండా ఎలా పెట్టాను అన్నది ఇంకో వీడియోలో చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తాను. పాత సినిమా పాటల్లో ఎక్కువ ఉంటాయి కదా,
బంతి పువ్వుల మీద చామంతి పువ్వుల మీద కవితలు కథలు పాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి పువ్వులు చూస్తూ ఉంటాయి. ఇంకా గార్డెన్ అంతా మామిడి చెట్లకు వచ్చిన మకరం, అలాగే మామిడి పూతలు పడి అలా ఉంది. అన్నీ నీట్గా తుడిపించుకొని సర్దించుకొని సమ్మర్ సెటప్ అంతా చేయించేసి ఒక దగ్గర పెట్టేసి వదిలేయాలి. ఇంకా మనకి సమ్మర్లో 2-3 నెలలు మళ్ళీ గార్డెన్ పనులు ఇంకా చెయ్యలేం అన్నమాట. చెయ్యాలని ఉన్నా కూడా చెయ్యలేం. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్ చేసి ఏ మొక్క ఎక్కడ పెట్టాలి, ఏ కుండీ ఎక్కడ పెట్టాలని అన్నీ సెట్ చేసి ఉంచేస్తాను. ఇంక మళ్ళీ సమ్మర్ వెళ్ళాకే మొదలవుతుంది మన గార్డెన్ వర్క్. ఈ లోపల మన వీడియోలు కంటిన్యూ అవుతాయిలండి. సమ్మర్లో ఈ గార్డెన్లోకి వెళ్ళలేం కాబట్టి ఏవైనా తయారు చేయటం లేకపోతే ఏమైనా చిట్కాలు ఇలాంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను వీలైతే. ఇంకా ముందు ఉంది కదా సమ్మరు, రానియండి ఎలా ఉంటుందో చూసుకొని అప్పుడు వీడియోలు రోజు వీలైతే పెడతాను, లేదంటే 2 రోజులకో 3 రోజులకో ఒకటి పెడతా ఉంటాను అన్నమాట. ఇది సంగతి. ఇంకా చామంతులు కూడా అయిపోయి, చామంతులు కూడా నేనేం చేస్తానంటే పువ్వులు అయిపోయి కాబట్టి శుభ్రంగా ఎండిపోయిన పువ్వులన్నీ కట్ చేసేసి మామిడి చెట్ల కింద పెట్టేసి వాటికి మల్చింగ్ వేసి ఫుల్ వాటర్ పెట్టేసి అలా వదిలేస్తాను. ఇంకేమీ చేయనమాట, ఒక్కసారే చేస్తాను, ఇంకేమీ చేయను. తర్వాత వాటర్ పెట్టడమే. మళ్ళీ మనకు సీజన్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కొమ్మలు కట్ చేసి ఇసుకలో పెట్టాం కదా, అదైతే చాలా ఉపయోగం అయ్యింది. ఇసుకలో కొమ్మలు అయితే చాలా బాగా బతికాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలా ఇసుకలో పెట్టి బతికించేద్దాం చామంతులు. మన దగ్గర 3 రంగులు ఉన్నాయి కదా, ఆ 3 రంగులు వేసుకుంటే సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి పూస్తాయి కాబట్టి చామంతులు ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ మీద చాలామంది చాలా బాగా పెంచుతున్నారు. ఎంత బాగుంటున్నాయో వీడియోస్లో చూస్తూ ఉంటే. కానీ మనకు అంత ఎక్కువ పెంచడానికి అంత ప్లేస్ కూడా లేదు, అంత ఓపిక కూడా లేదు. ఎందుకంటే చామంతి మొక్కలకి బాగా ఎక్కువ చాకరీ చేయాలన్నమాట. మన దగ్గర ఉన్న 3 రంగులు మనకు సరిపోతాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా తీసి మళ్ళీ రీపాటింగ్ చేసి ఇంకొంచెం బెటర్గా వేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం తెలిసిపోయింది కదా ఏ నెలలో కొమ్మలు పాతాలో అనేది, ఎలా పాతాలో అనేది తెలిసిపోయింది కదా. ఇంక ఈ సంవత్సరం మనం బుషీగా పెంచుకుందాం. ఇది ఇందాక 2 క్లిప్పులు చూపించాను కదా అద్దంలో ప్రతిబింబం, ఇది కొంచెం చీకటి అయిపోయిన తర్వాత చీకట్లో మాట. ఇది కూడా బాగుంది, నేను దయ్యంలా కనిపిస్తున్నాను కదా. ఎదురుకుంటే కెమెరా పెట్టి ఎక్కడ నిల్చున్నాను అనమాట. కానీ బయట ఎంత బాగుందో అద్దంలో కూడా అంతే అందంగా ఉంది. ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలాగా ఉంటున్నాయో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే కొంచెం లాంగ్ అవుతున్నాయి, మరి తప్పదు, ఓకేనా. మన ఈ బంతిపూల తోట మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చిందా? మరి ఈ పక్కనే లవ్ బర్డ్స్ వీడియోస్లో ఇట్లా అరుపులు పడుతూ ఉంటాయి కదా, ఇట్లా గోల్డ్, ఇక్కడ ఇలాగా బంతి తోట, మామిడి చెట్లు. ఇంకా సమ్మర్ వస్తుందంటే చల్లగా భలే ఉంటుంది ఈవినింగ్, సాయంత్రం పూట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్. నేను డాక్టర్ సరస్వతి.